హలో ఫ్రెండ్స్, EnglishTinglish యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం హిందూ పేపర్లోని హెడ్లైన్స్ ద్వారా ఇంగ్లీష్ ప్రప్రథమంగా న్యూస్ హెడ్లైన్స్ ద్వారా మనం నేర్చుకుందాం. లదాఖ్ లెఫ్ట్ అవుట్ ఇన్ కోల్డ్ 11 months ఆఫ్టర్ బికమింగ్ అ యూనియన్ టెరిటరీ. ఇక్కడ లెఫ్ట్ అవుట్ ఇన్ కోల్డ్ 11 months. లెఫ్ట్ అవుట్ ఇన్ కోల్డ్ అంటే లెఫ్ట్ అవుట్ అంటే యథావిధిగా ఉంచటం అని, ఇంతకుముందు పూర్వపు స్థితిలో ఉంచటం. ఇన్ కోల్డ్ అంటే చలిలో. 11 months ఆఫ్టర్ బికమింగ్ యూనియన్ టెరిటరీ అంటే యూనియన్ టెరిటరీ ఇది కేంద్ర పాలిత ప్రాంతం అయిన తర్వాత అలాగే ఉంచేశారు, దానికి ప్రత్యేకించి ఇంకా ఏం చేయలేదు అని అర్థం. ఇక్కడ అండర్ స్టాఫ్ డిపార్ట్మెంట్, కన్ఫ్యూజన్ ఓవర్ రిక్రూట్మెంట్ అండ్ ఒపాసిటీ ఓవర్ గవర్నెన్స్ హ్యావ్ కంటిన్యూడ్ ఆఫ్టర్ ద రీఆర్గనైజేషన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. అండర్ స్టాఫ్ డిపార్ట్మెంట్స్ అంటే ఆ డిపార్ట్మెంట్లో స్టాఫ్ లేకపోవడము, కన్ఫ్యూజన్ అంటే ఒక అతలాకుతలం, ఓవర్ రిక్రూట్మెంట్ అంటే రిక్రూట్మెంట్ ఎవరినైతే అక్కడ ఇంకా అవసరత ఉందో వాళ్ళని రిక్రూట్ చేసుకోక అలాంటి అతలాకుతలంలో, అండ్ ఒపాసిటీ ఓవర్ ద గవర్నెన్స్ ఎవరు పాలిస్తారు అనే ఒక వ్యాకులతతో ఇక్కడ ఇలా జరిగిపోయింది అని అర్థం. సెకండ్కి నెక్స్ట్ హెడ్లైన్స్కి వస్తే గెహ్లట్ టు మేక్ ఎ ఫ్రెష్ పుష్ ఫర్ అసెంబ్లీ సెషన్ అమిడ్ ఫేస్ ఆఫ్. ఇక్కడ ఫ్రెష్ పుష్ అంటే మళ్ళీ పునః ప్రారంభం అని అర్థం సందర్భానుసారంగా తీసుకుంటే. అమిడ్ ఫేస్ ఆఫ్ ఎన్ని గొడవలు అయినప్పటికీ కూడా, అమిడ్ అంటే ఫేస్ ఆఫ్ అంటే గొడవలు అని అర్థం, అమిడ్ అంటే గొడవల మధ్యలో కూడా, అమిడ్ ఫేస్ ఆఫ్ సందర్భానుసారంగా. గెహ్లట్ టు మేక్ ఫ్రెష్ పుష్ ఫర్ అసెంబ్లీ సెషన్ అమిడ్ ఫేస్ ఆఫ్. క్యాబినెట్ డిసైడ్స్ టు మేక్ అనదర్ ప్రపోజల్ టు గవర్నర్ రెస్పాన్స్ టు హిస్ క్వైరీస్. అంటే క్యాబినెట్ ఇంకొక ప్రపోజల్ తీసుకురావడానికి గవర్నర్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడు రెస్పాండ్ అంటే క్వైరీస్ అంటే కొన్ని క్వశ్చన్స్ అని అర్థం. ఆ క్వశ్చన్స్కి రెస్పాండ్ అంటే ఆ క్వశ్చన్స్కి అనుకూలంగా స్పందించడం అని అర్థం. ఆర్మీ ఈజ్ వర్కింగ్ టు రెస్టోర్ LAC పొజిషన్. ఇది ఇండియా చైనా బార్డర్ యొక్క డిస్ఎంగేజ్మెంట్ ఇష్యూ. ఏంటంటే వాళ్ళు వచ్చి మన ల్యాండ్లో ఆక్రమించుకొని అక్కడి నుంచి వెళ్ళకపోవడంతో ఇక్కడ ఆర్మీ జనరల్ జోషి గారు ఇచ్చిన స్టేట్మెంట్, ఆర్మీ ఈజ్ వర్కింగ్ టు రెస్టోర్ అంటే ఇంతకుముందు ఉన్న స్థాయి, ఇంతకుముందు ఉన్న మన ల్యాండ్ లేకపోతే ఆక్రమించుకున్న ఏరియా ఏదైతే ఉందో దాన్ని మనం తిరిగి రాబట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆర్మీ అని ఇక్కడ సందర్భానుసారంగా చూసుకోవచ్చు. MP CM టెస్ట్ పాజిటివ్ ఫర్ COVID-19. ఇక్కడ COVID-19 పాజిటివ్ వచ్చింది ఎంపీకి సీఎంకి అని అర్థం. చార్జ్ షీట్ ఫైల్డ్ అగేన్స్ట్ షర్జీల్ ఇమామ్, అతని మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. UN రిపోర్ట్ ఫ్లాగ్స్ హైయెస్ట్ థ్రెట్ ఇన్ కర్ణాటక, కేరళ, సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ టెర్రరిస్ట్ ప్రజెంట్. ఇక్కడ UN రిపోర్ట్ ఫ్లాగ్స్ అంటే UN రిపోర్ట్ చెప్తుంది ఏంటంటే కర్ణాటక, కేరళలో ఈ టెర్రరిస్ట్ హైయెస్ట్ థ్రెట్ అంటే ముప్పు ఉందని అర్థం, ముప్పు ఉందని UN రిపోర్ట్ ఇచ్చింది. ఇక్కడ 2 రాష్ట్రాలు కర్ణాటక, కేరళ. హోమ్లెస్ టేక్ రెఫ్యూజ్ ఇన్ నైట్ షెల్టర్ సెట్ అబ్లేస్ మంత్ ఎగో. ఇక్కడ రెఫ్యూజ్ అంటే తల దాచుకోవడం, లేకపోతే ఎక్కడైతే ఆ ప్రదేశాల్లో పండుకొని లేకపోతే అక్కడ వండి అక్కడే ఉండడం అని అర్థం. రెఫ్యూజ్ అంటే తల దాచుకునే ప్రదేశం. హోమ్లెస్ అంటే ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళందరినీ హోమ్లెస్ అంటారు. ఇన్ ద నైట్ షెల్టర్ సెట్ అబ్లేస్. ఇక్కడ సెట్ అబ్లేజ్ అంటే మండడం అని అర్థం. ఏదైతే కాలిపోతుందో వాళ్ళని అబ్లేజ్ అంటారు. ఇక్కడ సెట్ అబ్లేజ్ మంత్స్ ఎగో. ఇక్కడ ఎవరైతే అక్కడ షెల్టర్ అంటే నివాస స్థలం, హోమ్లెస్ టేక్ రెఫ్యూజ్ ఇన్ నైట్ షెల్టర్స్ సెట్ అబ్లేజ్ మంత్ ఎగో. ఎవరైతే అక్కడ ఆ ప్రదేశంలో నిద్రిస్తున్నారో, అక్కడైతే శిథిలావస్థ స్థితిలో ఉన్న బిల్డింగ్లో అక్కడ వాళ్ళు షెల్టర్ తీసుకున్నారు. షెల్టర్ అంటే నివాసం ఉంటున్నారు. సడన్గా అది కాలిపోయింది. అది ఎప్పుడు ఒక మంత్స్ ఎగో, కొన్ని నెలల క్రితం అని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వారు చెప్తున్నారు. ఇంతకుముందు చదివింది. సిటీ పోలీస్ ఫైల్ ఛార్జ్ షీట్ అగేన్స్ట్ షర్జీల్ ఇమామ్. జైట్లీ 2 others కన్విక్టెడ్ ఇన్ గ్రాఫ్ట్ కేస్. కన్విక్టెడ్ అంటే వాళ్ళని దోషులుగా నియమింపబడడం అని అర్థం. NGT wraps gout over end of life vehicles. ఇక్కడ ర్యాప్స్ అంటే
ఆపేయడం అని అర్థం. అంటే తొందరగా కానించండి, తొందరగా కంప్లీట్ చేయండి అని అర్థం. ఎన్జిటి అంటే ఎవరు? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ర్యాప్స్ గౌట్ ఓవర్ ఎండ్ ఆఫ్ లైఫ్ వెహికల్స్. అంటే వెహికల్స్ వాహనాల యొక్క ఆయుష్ అంటే ఒక నిర్ధారిత కాలం ఉంటుంది, దాన్ని తొందరగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గవర్నమెంట్కి ఆర్డర్ ఇస్తుంది, చెప్తుంది అని అర్థం. టీమ్ ఇనాగ్రేట్స్ 450 బెడ్ బురారి హాస్పిటల్. ఇక్కడ ఇనాగ్రేట్స్ అంటే ప్రారంభించడం అని అర్థం. అరెస్ట్ బికమింగ్ ఎ పనిష్మెంట్ ఫర్ ఆఫీసర్స్. ఇక్కడ పనిష్మెంట్ అంటే ఏదైనా పని చేయకపోతే నిందించడం, లేకపోతే ఒక పనిష్మెంట్ ఇవ్వడం. అరెస్ట్ బికమింగ్ పనిష్మెంట్ ఫర్ ఆఫీసర్స్. అరెస్ట్ చేయడంతో వాళ్ళకు చాలా పనిష్మెంట్గా ఉంది అని అర్థం. చీఫ్ సెక్రటరీ టోల్డ్ లుక్ ఇన్ టు ఎంక్రోచ్మెంట్స్. ఇక్కడ ఎంక్రోచ్మెంట్ అంటే ఒక భూమిని స్వాధీనం చేసుకొని అది వాళ్ళది అనడాన్ని ఎంక్రోచ్మెంట్ అంటారు. దాన్ని చీఫ్ సెక్రటరీకి ఆ ఎంక్రోచ్మెంట్ ఇష్యూని మీరు చూసుకోండి అని ఎన్జిటి చెప్తుంది. ప్రైవేట్ హాస్పిటల్స్ ఫ్లౌటింగ్ ప్రైస్ క్యాప్స్ ఫర్ కోవిడ్-19 ట్రీట్మెంట్. ఇక్కడ ఫ్లౌటింగ్ ప్రైస్ క్యాప్స్ అంటే సందర్భానుసారంగా ప్రైవేట్ హాస్పిటల్స్ చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు దేనికి? కోవిడ్-19 ట్రీట్మెంట్కి అర్థం. రెసిడెంట్ డాక్టర్ ఫోర్స్ టు బోరో మనీ ఫ్రమ్ పేరెంట్స్. ఎందుకంటే ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు పేరెంట్స్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. ఫోర్స్ టు బారో అంటే అప్పు తీసుకోవడం అని అర్థం. కానీ సందర్భానుసారంగా తల్లిదండ్రుల నుంచి తీసుకున్నది అప్పు కాకపోయినా కూడా బారో అంటే అక్కడి నుంచి తీసుకోవడం. ఎందుకంటే వాళ్ళకు రెసిడెంట్ డాక్టర్స్కి శాలరీ ఇవ్వకపోవడంతో వాళ్ళు పేరెంట్స్ అంటే తల్లిదండ్రుల నుంచి డబ్బులు అప్పుగా తీసుకున్నారు. ఆఫీసర్ సక్కమ్ టు వైరస్. సక్కమ్ అంటే చనిపోవడం, టు వైరస్ అంటే వైరస్తోని ఒక ఆఫీసర్ చనిపోయాడు. ఢిల్లీ పోలీస్ ఆఫీసర్, అతను 53 years old. 87% పీపుల్ రికవర్ ఫ్రమ్ క్యాపిటల్ కోవిడ్-19 ఇన్ ద క్యాపిటల్. ఇక్కడ 85% మంది కోవిడ్-19 నుంచి రికవర్ అయ్యారు. కోవిడ్-19 రికవర్ అయ్యి, ఇది క్యాపిటల్ అంటే రాజధాని అని అర్థం. పే ఆశా వర్కర్స్ దే డ్యూస్ బీజేపీ టెల్స్ కేజ్రీవాల్. ఇక్కడ డ్యూస్ అంటే మిగిలిపోయినవి అని అర్థం, మిగిలిపోయిన బాకీ అని అర్థం. బాకీలు పే ఆశా వర్కర్స్ దే డ్యూస్. ఇది బీజేపీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ కేజ్రీవాల్కి. ఆదిత్యనాథ్ గౌడ్ ట్రాన్స్ఫర్స్ డిస్ట్రిక్ట్ పోలీస్ చీఫ్స్ ఆఫ్ అయోధ్య అండ్ కాన్పూర్. వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే అయోధ్య కాన్పూర్లో వాళ్ళని ఆదిత్యనాథ్ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేసింది. డ్రగ్ ర్యాకెట్ కింగ్ పిన్ హెల్డ్ ఫ్రమ్ ఆగ్రా. డ్రగ్ ర్యాకెట్ కింగ్ పిన్ అంటే ఎవరైతే సహాయం చేశారో, లేకపోతే నేబర్స్ అనుకోవచ్చు, లేకపోతే చుట్టూ వాళ్ళు అనుకోవచ్చు, లేకపోతే కుటుంబంలోని వ్యక్తి, వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్ ర్యాకెట్ కింగ్ పిన్ అంటే డ్రగ్ ర్యాకెట్ ఎవరైతే నడుపుతున్నారో వాళ్లకు సహాయం చేసే వ్యక్తిని ఆగ్రాలో పట్టుకున్నారు. కింగ్ పిన్ అంటే అది. స్ట్రింజెంట్ NSA టు బి ఇన్వోక్డ్ ఇన్ మీరట్ డబుల్ మర్డర్ కేస్. ఇక్కడ స్ట్రింజెంట్ అంటే చాలా స్ట్రిక్ట్ అని అర్థం. NSA టు బి ఇన్వోక్డ్ ఇన్ మీరట్ ఇక్కడ ఈ డబుల్ మర్డర్ కేస్ దాని గురించి చాలా స్ట్రిక్ట్గా నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ఉంటుంది అని అర్థం. బాడీస్ ఆఫ్ ఉమెన్ డాటర్ ఎక్స్హ్యూమ్డ్ ఫ్రమ్ ద హౌసెస్ ఆఫ్ అక్యూజ్. ఇక్కడ ఎక్స్హ్యూమ్డ్ అంటే తవ్వకాలు తీయడం అని. ఒక హౌస్ అంటే ఇల్లులో నుంచి తవ్వితే వాళ్ళు అక్కడ నుంచి బాడీస్ బయటపడ్డాయి, అందుకని ఎక్స్హ్యూమ్డ్ అని అంటారు. 3-day లాక్డౌన్ ఇన్ త్రిపుర ఫ్రమ్ మండే. ఇక్కడ తెలిసిందే 3 రోజులు లాక్డౌన్ త్రిపురలో మండే నుంచి ఉంటుందని. పోలీస్ మ్యాన్స్ బాడీ లెఫ్ట్ ఆన్ రోడ్ ఫర్ అవర్స్. పోలీస్ మ్యాన్స్ బాడీ లెఫ్ట్ అంటే అలా యథాస్థితిలో ఉంచడం, రోడ్ మీదనే అలా ఉంది, అది చనిపోయిన తర్వాత. స్టీప్ మౌంటైన్ టు స్కేల్. ఇక్కడ స్టీప్ అంటే బాగా ఎత్తు, మౌంటైన్ అంటే ఒక కొండ, స్కేల్ అంటే ఎక్కడానికి అని అర్థం. ఇక్కడ ఏంటంటే రీసెంట్ ఎఫర్ట్స్ టు మేనేజ్ ద 40-meter హీప్ ఆఫ్ గార్బేజ్ at Bandwari of the Gurgaon Faridabad highway have yielded some results, but the problem is far from over.
ఏంటంటే రీసెంట్ ఎఫర్ట్స్ టు మేనేజ్ ఇక్కడ 40 meters హీప్ ఆఫ్ గార్బేజ్. ఏదైతే మన మున్సిపాలిటీ చెత్త ఉంటుందో అక్కడ 40 meters 40 మీటర్ల ఎత్తుగా ఉంది. అది అక్కడ నుంచి దాన్ని ఒక పెద్ద మౌంటైన్ లాగా ఉంది అని ఇక్కడ సందర్భానుసారంగా మనం చూసుకోవచ్చు. Uda not in favor of lifting lockdown in state completely. ది నాట్ ఇన్ ఫేవర్ అంటే అనుకూలంగా లేడు అని అర్థం. లిఫ్టింగ్ లాక్డౌన్ అంటే లాక్డౌన్ని ఎత్తివేయడానికి ఉద్ధవ్ ఠాక్రే అనుకూలంగా లేడు. అంటే ఎవరు అతను? చీఫ్ మినిస్టర్ ఆఫ్ ముంబై. ఉద్ధవ్ ఠాక్రే అతనికి ఇష్టం లేదు చీఫ్ మినిస్టర్ లాక్డౌన్ ఎత్తివేయడం, ఎందుకంటే కేసులు పెరుగుతూ పోతున్నాయి. DGIPR హైడ్ ఏజెన్సీ ఫర్ పోస్టింగ్ ఆన్లైన్ పోల్ యాడ్స్. ఇక్కడ హైడ్ ఏజెన్సీ అంటే ఏంటంటే వాళ్ళని అదికి తీసుకొచ్చుకోవడం. హైరింగ్ అంటే పర్టికులర్ పోస్ట్కి వాళ్ళని కొంత డబ్బు ఇచ్చి కొనుక్కోవడం అని అర్థం. ఇక్కడ సందర్భానుసారంగా తీసుకుంటే ఆన్లైన్ యాడ్స్ కోసం వీళ్ళని DGPIR హైర్ చేసుకుంది, అంటే వాళ్ళకు ఉద్యోగం కల్పించింది. ఎందుకు అంటే ఓన్లీ ఆన్లైన్ పోల్ యాడ్ కొన్ని చూసుకోవడానికి. రాయగఢ్ ఫార్మర్స్ టు గెట్ రిలీఫ్ ఆన్ పర్ ట్రీ బేసిస్. ఇక్కడ రిలీఫ్ అంటే ఉపశమనం అని అర్థం. ఎందుకు? రాయగఢ్ ఫార్మర్స్కి ఒక చెట్టు పరంగా వాళ్ళకు కొంచెం ఉపశమనం ఇస్తుంది. ఏంటంటే ఈ చెట్టు ఏంటంటే కోకోనట్ చెట్టు, కొబ్బరి చెట్టు. 16.85 lakh కోకోనట్ సుపారీ ట్రీస్ డ్యామేజ్డ్. ఇది అస్సాంలో ముంబైలో డ్యామేజ్ అయినంత కారణంగా వాళ్ళకు ఉపశమనం కొంచెం రిలీఫ్ ప్యాకేజ్ ఇస్తున్నారు అని అర్థం. యాక్టివ్ కేసెస్ రైజ్ ఇన్ ఏపీ యాజ్ 7813 టెస్ట్ పాజిటివ్. ఇక్కడ యాక్టివ్ కేసెస్ రైజ్ అంటే పెరగడం. లదక్ లెఫ్ట్ అవుట్ ఇన్ కోల్ ఆఫ్టర్ బికమింగ్ యూనియన్ టెరిటరీ. మనం ఇంతకుముందు చూసాం. హోటల్స్ అండ్ రిసార్ట్స్ రీఓపెన్ ఇన్ మైసూర్. రీఓపెన్ అంటే మళ్ళీ పునః ప్రారంభించడానికి. స్టార్ట్ ఫర్ ఫ్లాగింగ్ ఎకానమీ ఆఫ్ ది రీజన్ నోన్ ఫర్ ఇట్స్ ఫారెస్ట్ శాంచురీస్. ఇక్కడ మైసూర్లో కిక్ స్టార్ట్ అంటే ఏంటంటే మళ్ళీ పునః ప్రారంభించడానికి, వాళ్ళు మళ్ళీ ఎకానమీని రివైవ్ చేసుకుంటానికి. అది ఒక ఫారెస్ట్ ప్రదేశం, ఒక అడవి ప్రదేశానికి ఫేమస్ కాబట్టి మళ్ళీ పునః ప్రారంభించుకోవడానికి హోటల్స్, రిసార్ట్స్ మళ్ళీ రీఓపెన్ చేస్తుంది. In worsening pandemic, no respite in sight for Mollywood. In worsening pandemic, ఇక్కడ పాండమిక్ అంటే మహమ్మారి, వర్సనింగ్ అంటే చాలా క్షీణించిపోయిన స్థాయి, అంటే ఎవరికి అన్నం లేదు, ఇంకా కొంతమందికి జాబ్స్ లేవు, అలాంటి క్షీణించిపోయిన స్థాయిని వర్సనింగ్ పాండమిక్. నో రెస్పైట్ అంటే ఎవరికి ఉపశమనం లేదు. ఇన్ ద సైట్ ఫర్ మాలీవుడ్. మోర్ కంటైన్మెంట్ జోన్స్ ప్రివెంట్ రిటర్న్ టు షూటింగ్. ఇక్కడ ఇది కొచ్చిలో ఒక ఇండస్ట్రీ, మనకు ఇక్కడ టాలీవుడ్ అంటాం, వాళ్ళది మాలీవుడ్ అంటారు. కాబట్టి వాళ్ళు ఎక్కువ కంటైన్మెంట్ జోన్స్ ఉండడంతో షూటింగ్కి రావడానికి అంగీకరించడం లేదు. సుప్రీంకోర్టు టేక్స్ సీరియస్ వ్యూస్ ఆన్ ప్లీస్ ఆన్ ఇండియన్స్ ఇన్ కువైట్. ఇక్కడ ప్లీ అంటే ఎవరైతే కువైట్లో ఉన్నారో, మన దేశం నుంచి కువైత్కి వెళ్ళి పనిచేసుకునే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా దాన్ని ప్లీ అంటారు. దాని గురించి సుప్రీంకోర్టు సీరియస్ యాక్షన్ అని కాదు, కానీ ఇక్కడ వాళ్ళని తిరిగి రావడానికి ప్రయత్నాలు చేస్తుంది సుప్రీంకోర్టు. అందుకని సీరియస్ వ్యూస్ ఆన్ ప్లీ అంటే ఒక స్టేట్మెంట్ ఇండియన్స్ ఇవ్వడం వల్ల సుప్రీంకోర్టు యాక్షన్ తీసుకుంది దాని గురించి. క్యాబినెట్ డెసిషన్ బైండింగ్ ఆన్ గవర్నర్. క్యాబినెట్ డెసిషన్ బైండింగ్ ఆన్ ది గవర్నర్. ఇది గవర్నర్ మీద డిపెండ్ అవుతా ఉంది క్యాబినెట్ డెసిషన్, అందుకని బైండింగ్ అంటున్నారు. కాంగ్రెస్ రైజెస్ కన్సర్న్ ఓవర్ యాంటీ డిఫెక్షన్ లా. అంటే రైజెస్ కన్సర్న్ అంటే వాళ్ళు దీని మీద కళ్ళు ఎర్ర చేయడం అని అర్థం. 2 militants kill in encounter నియర్ శ్రీనగర్. ఇక్కడ 2 militants kill in encounter అంటే
2 చనిపోయారు వ్యక్తులు ఎన్కౌంటర్లో. ఇండియా టెస్టింగ్ 4 lakh శాంపుల్స్ ఎ డే. ఇక టెస్టింగ్ అంటే మనకు తెలుసు 4 lakh శాంపుల్స్ ఎ డే అంటే 4 లక్షల శాంపుల్స్ ప్రతిరోజు టెస్ట్ చేస్తున్నారు అని అర్థం. ఈరోజుతో ఇంతటి ఎడిటోరియల్ హిందూ పేపర్ డిస్కషన్ ముగిస్తున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. దయచేసి ఈ వీడియో పాజ్ చేసి నాతో కలిసి చదవడానికి ప్రయత్నించండి. ఇలా చదివితే మీరు ఇంగ్లీష్లో చాలా ఇంప్రూవ్ అవుతారు. థ్యాంక్ యూ. మళ్ళొకసారి ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.